ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 సూచనలు. ఈ నెల 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రి పూజలు జరుగుతున్నాయి 23 వరకు. ప్రతిరోజు మన ఛానల్లో లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మ అనుగ్రహం పొందండి. అలాగే మరొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. ఎంపరర్ కార్డు తీసుకుందాం. 10 ఆఫ్ వ్యాండ్స్. బాగుంటుంది, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఆ జీవితాన్ని ప్రశాంతంగా మీరు కాపాడుకోవాలి. ఎక్కువ ఆలోచించద్దు, అనవసరం భారం తీసుకోవద్దు. జీవితాన్ని అనుభవించే ప్రయత్నం చేయండి, గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి, ప్రత్యేక సమస్యలు లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా 20-21 తారీఖు దాకా ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని మీరు అధిగమించాలి. ఒత్తిడిని తగ్గించుకోకపోతే అనవసరంగా ఇబ్బందులు పడతారు. ఆర్థికమైన ఇబ్బంది అంటే ఏది ఉండదు. అనవసరంగా మానసిక ఒత్తిడి పెంచుకోవడం, అన్నీ ఎక్కువ ఆలోచించడం వలన మాత్రమే మీకు ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. ఒత్తిడి జయించే ప్రయత్నం చేయండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ టవర్ కార్డు తీసుకోవాలి. 6 ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్, 2 ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్, 4 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో దూరమైన వాడు ఎవరు దగ్గర అవ్వడం, కొంత ఘర్షణ వాతావరణం తగ్గడం, కొంత అనుకూల వాతావరణం కనబడుతుంది. ప్రజెంట్కి వస్తే కొంత అసమానతలు ఉంటాయి. వేరే వాళ్ళ మిమ్మల్ని మీరు పోల్చుకోవడం, కొంత ఆత్మన్యూనతాభావం అంటాం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దీని వల్ల కొంత ఇబ్బందులు, ఆర్థికమైన ఒత్తిడులు, పనుల్లో ఆలస్యాలు, వీటి మీద చికాకు, జీవితాన్ని కొంత అనుభవించలేని స్థితి, ప్రశాంతంగా ఉండలేని స్థితి ఉంటుంది. కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫ్యూచర్ కార్డులో 4 ఆఫ్ వ్యాండ్స్ ఉంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి, సమస్యలు తీరుతాయి, కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. నెమ్మదిని మీకు అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబపరంగా, సామాజికంగా ఉంటుంది. కుటుంబపరంగా 3 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా కింగ్ ఆఫ్ కప్స్. కుటుంబపరంగా నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి. ఎవరిని దూరం పెట్టద్దు, అందరితో కలిసి ఉండే ప్రయత్నం చేయండి, కలిసిమెలిసి జీవించే ప్రయత్నం చేయండి. బంగారం మళ్ళీ మీకు గోడచేరికి అవసరం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎవరితో ఏ రకమైన అవసరం వస్తుందో మనకు తెలియదు. అందువల్ల అందరితో కలిసే ప్రయత్నం చేయాలి. సామాజికంగా ఇబ్బంది ఉండదు, ఎవరిని పెద్దగా పట్టించుకోరు, మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. అదే మీకు ఉత్తమం. ఆ రకంగా ఆలోచన ప్రశాంతంగా మీరు ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసి వెళ్తాను. 9 ఆఫ్ కప్స్. ప్రశాంతమైన జీవితం గడుపుతారు, ఎలాంటి సమస్యలు ఏముంటుంది ఉద్యోగంలో. ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 7 ఆఫ్ సోర్ట్స్. కొంచెం అవకాశం తక్కువ. ఈ 15 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ. ఎవరైనా చివరి వారంలో ఏదైనా కొంతవరకు అవకాశం కావచ్చేమో, కానీ పెద్దగా బలం లేదు. వ్యాపారం చేసేవాడు కావాలి. 2 ఆఫ్ సోర్ట్స్. కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. ఏదో అవుతుందేమో భయం, ఏం చేయాలో ఎలా చేయాలో తెలియని స్థితి, కొంత చికాకు మూడీగా ఉంటుంది. తట్టుకోవాలి, తట్టుకుని చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ సహనాన్ని పరీక్షాకాలంలాగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరే పునరాలోచించుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి, అయోమయం గురే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది. ఏదైనా పెండింగ్లో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. చివరి 4-5 రోజుల్లో ఊహించిన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? టెంపరెన్స్. ఇబ్బంది ఏమి ఉండదు. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఎడమ మోకాలు, ఎడమ చీరమండలి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండి తొందరపాటు తగ్గాలి, పరిగెట్టద్దు. ఈ గేమ్స్లో వాడిన వాళ్ళకి కూడా కొంత దెబ్బలు తగిలే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 7 ఆఫ్ కప్స్. ఎవరి నుంచి ఏది ఆశించద్దు, ఎవరి నుంచి ఏది ఊహించుకోవద్దు, ఎవరితో మిమ్మల్ని పోల్చుకోవద్దు. వాస్తవాన్ని జీవించండి. వాళ్ళు ఎలాగున్నారు, మనం ఎలాగున్నాం, ఆత్మన్యూనతాభావం అవి ఉండకూడదు. అది తగ్గించుకోండి. మీ పని మీరు చేసుకోండి. ఎవరితో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. ఇదే మీకు ముఖ్యమైన సూచన. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ వ్యాండ్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? హ్యాంగ్డ్ మ్యాన్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్ట్స్.
సంతానపరంగా ఎలా ఉంటుంది. 4 ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది. 6 ఆఫ్ సోర్ట్స్ మగవారికి కొంత స్తబ్దంగా ఉంటుంది, కాలం భారంగా ఉంటుంది. 20, 24, 25 తారీఖుల దాకా ఏ పనులను ముందుకు సాగదు, చికాకులు అధికంగా ఉంటాయి. ఏం చేయాలన్నా ఎలా నిర్ణయాలు తీసుకోవాలో అర్థంగా అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు. ఆడవారు ప్రశాంతంగా ఉంటారు, మీ పని మీరు చేసుకుంటారు, ఎవరిని పట్టించుకోరు. అలా ఉండడం ఉత్తమం. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. 22వ తారీఖు తర్వాత ఏమైనా చిన్న చిన్న సమస్యలు సర్దుకుంటాయి, ఎవరిని పట్టించుకోరు. మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేస్తారు. కాలం విలువైంది, జీవితం విలువైన విషయం తెలుసుకుని ఎవరిని పట్టించుకోవడం మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేస్తారు. సంతానపరంగా కలిసి వచ్చే అవకాశాలు జాగ్రత్తగా మీరు. పెళ్ళిళ్ళు కానీ ఉద్యోగాలు కానీ ఏమైనా మంచి ఇన్ఫర్మేషన్, అనుకూలమైన ఇన్ఫర్మేషన్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. 22వ తారీఖు దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి సమాచారం మిస్ అవ్వకుండా చూసుకోండి. విద్యార్థి పిల్లలకి బాగుంటుంది. కొంత భారం ఉంటుంది, పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చూసుకోండి. నక్షత్రాలు జరిగే తీసుకుంటే అశ్విని వారికి ఎలా ఉంటుంది. 6 ఆఫ్ కప్స్ భరణి వారికి ఎలా ఉంటుంది. లవర్స్ కుతి మొదటి వారికి ఎలా ఉంటుంది. పేజ్ ఆఫ్ సోర్ట్స్ అశ్విని నక్షత్రం వాళ్ళు మీ పని మీరు చూసుకోండి. ఎవరి విషయాలు తలదోచొద్దు, అనవసరంగా ఇందులో తలదోచొద్దు. ప్రశాంతంగా లేవడం, మీ పని మీరు చేసుకుని తినడం, పడుకోవడం ఇలాగే ఉండాలి తప్ప అన్నింటిలో తలదోచొద్దు. ముఖ్యంగా మీ పర్సనల్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. 3వ వారం అంతా మౌనాన్ని ఆశ్రయించండి. భరణి నక్షత్రం మీరు కూడా ఏంటి అతిగా ఎవరి మీద ఆశపడద్దు, అతిగా ఆధారపడద్దు. మీది కాని వస్తువు గురించి మీరు ఆరాటం పడద్దు. ఇప్పుడు ఎవరో పక్కన వాడు కొత్తగా కొనుక్కున్నారు, నేను ట్రైన్ చూస్తానని చెప్పి మనం వెళ్ళి వచ్చిన స్క్రాచ్ పెట్టి వచ్చారు అనుకోండి, వాడు తిట్టుకుంటాం. ఏమనకపోయినా కానీ ఒక్కోసారి చాలా న్యూసెన్స్ అవుతుంది. అందువల్ల వేరే వాళ్ళు వెహికల్ లిఫ్ట్ తీసుకోవడం, వేరే వస్తువుని తీసుకు వాడుకోవడం ఇలాంటి పనులు చేయవద్దు. కృత్తికా నక్షత్రం వాళ్ళు వాస్తవంగా జీవించాలి. చెప్పే పని చేసే పని ఒకేలాగా ఉండాలి. గొప్పలో పోవద్దు, గొడవ పడద్దు. చిన్నపిల్లల ప్రవర్తన మెచ్యూరిటీతో ఉండాలి. గౌరవంగా అండి గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. పరిహారించాలి. అశ్విని వాళ్ళు ఏం చేసుకోవాలి. మెజిషియన్ శివారాధన చేయండి. రుద్ర సాక్షి మంత్రం జపం చేసుకోండి. భరణి వాడు ఏం చేయాలి. 3 ఆఫ్ సోర్ట్స్ మీకు చేసే అవకాశం ఉండదు. మీకు కార్డు తీసుకున్నాం. క్వీన్ ఆఫ్ సోర్ట్స్ సూర్య దుర్గమ్మ వారు ఆరాధన చేసుకోండి. ఓం హ్రీం దుమ్ జ్వర సూర్య దుష్టగ్రహాన్ హోం వర్షాన్ని మంత్రం జపం చేసుకోండి. కృతి మొదటి వాడు ఏం చేయాలి. ఎస్ ఆఫ్ సోర్ట్స్ మీరు శివారాధన చేసుకోండి. సర్వేశ్వర హోమం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాన్ని కూడా మన 18 జరుగుతాయి. 7 కష్టం వస్తుంది. వారాహి హోమాలు అయిన తర్వాత చూడండి. శుభం భూయాత్.